ఎలియన్స్ కాలేజీలో శ్రీరామనవమి స్వామివారి యొక్క కళ్యాణానికి రావటం జరిగింది. స్వామివారి యొక్క కళ్యాణం లోక కళ్యాణంగా మనం భావిస్తాం. కేవలం భౌతికమైన కళ్యాణం కాదు, ఇహపర సుఖం కలగడానికి ఈ యొక్క కళ్యాణం చేస్తాం. రామ అనే శబ్దంలోనే ఒక ఆహ్లాదం, సంతోషం, అలాగే అందరికీ మంచి జరగాలి అనే ఒక పరమ అర్థం దాంట్లో ఉంది. కనుక ఆ రామ అనే శబ్దం ద్వారా, పదం ద్వారానే మనం పునీతులు అవ్వగలుగుతాం. అటువంటి ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ఏదైతే కళ్యాణ కార్యక్రమం మొత్తం వాడవాడలా చేస్తున్నామో, దీని ద్వారా మొత్తం దేశమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఒక శ్రీరామ నవమి కళ్యాణం చేస్తున్నాం. ఇవాళ మనందరికీ ఆనందం ఏంటంటే, ఎక్కడైతే శ్రీరామచంద్రుడు పుట్టాడో అటువంటి అయోధ్యలో ఒక భవ్య రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకొని రాముని యొక్క కీర్తి ఏదైతే ఉందో దశ దిశలా వెళ్లే విధంగా, మనందరిలో కూడా ఆ యొక్క యశస్సు కలిగే విధంగా మనందరం కూడా ఈరోజు శ్రీరామనవమి చేసుకుంటాం. ఆ విధంగానే భారతదేశ వైభవం ప్రపంచమంతా వెళ్లాల్సిన అవసరం. ఆ విధంగా రాముని కళ్యాణం ద్వారా లోక కళ్యాణం జరగాలి అని చెప్పి ఆ యొక్క పరమ ఉత్కృష్టమైన భావం ఏదైతుందో మనందరిలో కలగాలని, అటువంటి శ్రీరామనవమి కళ్యాణం ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అద్భుతంగా చేశారు. సతీష్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్న పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, మాకు కూడా ఈ యొక్క అదృష్టం కలిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి ఈ తరహా మన తెలుగు కల్చర్, పండుగల విశిష్టతని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేయాలి. మన ఏదైతే మన సంస్కృతి ఉందో ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి ఇది. కేవలం మతానికి ఆధారంగా కాకుండా ఒక అద్భుతమైన ఒక వ్యవస్థ. ఈ యొక్క వ్యవస్థ గురించి, ఈ యొక్క ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు మన పండగల రూపంలో మనం చేసుకుంటాం. మన పండగలన్నీ కూడా ప్రకృతి నుంచి తీసుకున్న ఒక పరమార్థాన్ని మనకు తెలియజేసే విశేషమైన కార్యక్రమం. కనుక మన సాంప్రదాయం, మన సంస్కృతి నేటి తరానికి పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది. దైవత్వం అంటే ఏమిటి, దాని వెనకాల ఉండే అర్థం, అది కూడా ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇన్ని దేవతలు ఏంటి, ఈ యొక్క పద్ధతులు ఏంటి అనే విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విధంగా కాలేజీలో చేయటం కారణంగా తత్వమస్మి అనే ఒక ఆలోచన, అంటే అది నేను వేరు కాదు, అంటే దేవుడు నేను వేరు కాదు, మనంతా దైవత్వం కలిగిన వ్యక్తులే. మనలో దైవత్వం రావాలంటే రామ అనే శబ్దాన్ని మాటి మాటికి అంటే మనలో కూడా దైవత్వం ఉద్భవిస్తుందని ఆ యొక్క పరమ సత్యం కూడా తెలుస్తుంది. కనుక ప్రతి పండగ వెనకాల ఉండే ఏదైతే అర్థాన్ని ఈనాటి తరానికి కాలేజ్ పిల్లలకి తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దేశం గురించి పరిచయం చేయాలంటే మన యొక్క పండగలు పరిచయం చేస్తే సరిపోతుంది. ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని గారు ఒక అద్భుత వరాన్ని మనందరికీ ఇవ్వటం జరిగింది. పెట్రోల్, డీజిల్ పైన సుంకాలు తగ్గించడం జరిగింది. పెట్రోల్లో సుమారు 3 రూపాయలు తగ్గించారు. డీజిల్ సంబంధించిన పూర్తి సుంకాన్ని తొలగించడం జరిగింది. తద్వారా 13 రూపాయలు డీజిల్ తగ్గటం. ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో నెలకొన్న సమయంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన కానుక ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం. ఇది పెద్ద సవాల్ కూడా. ఆ సవాల్ని ఎదుర్కొంటూ శ్రీరామనవమి పర్వదినాన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడం ఏదైతుందో నిజంగానే ఒక అద్భుతం. ప్రపంచం అంతా కూడా వీస్తుపోతుంది ఈ యొక్క నిర్ణయానికి. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన ఎవరికీ కూడా అందని విధంగా, అంటే అన్ని ఆయిల్ క్రైసిస్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. సుమారు 3 రూపాయలు పెట్రోల్ మీద, 13 రూపాయలు డీజిల్ మీద తగ్గటం ఏదైతుందో దేశానికి మంచి దశ వచ్చిందని చెప్పి, ఆ విధంగా ప్రపంచ సంకటంలో ఉన్నా కూడా దేశానికి ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా ఆయన ఉంటున్నారు. తగ్గింది తెలిసిందా? లేదు, ఇప్పుడు తగ్గుతున్నాయి. ఆ విధంగా తగ్గించారు. ఆ విధంగా తగ్గించడంతో పాటు ఎల్పిజి క్రైసిస్ కూడా, హోమ్రోజ్ కెనాల్ ఏదైతే ఉందో ఆ యొక్క కెనాల్ ద్వారా మన యొక్క భారత నౌకలకే వాళ్ళు ఆ విధంగా ఇవ్వటం ఏదైతుందో, ఆ విధంగా అటుపక్క ఇరాన్ కానీ, అటుపక్క ఇజ్రాయెల్ కానీ, ఇటుపక్క రష్యా కానీ, అటుపక్క యుఎస్ఏని కానీ మన అందరినీ కూడా మిత్రులుగా చేసుకోవడం కారణంగానే ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నాయి. దౌత్య నీతిలో నరేంద్ర మోడీ గారిని మించిన వ్యక్తి లేరనడానికి ఇది గొప్ప నిదర్శనం. వంకాయల డిస్ట్రిక్ట్ V201A 2026 గవర్నర్ ఇవాళ జిల్లాలోని విశాఖ ఎలైట్ వైజాగ్ ఫెమినా క్లబ్ ఎలియన్స్ కాలేజ్లోని ప్రెసిడెంట్స్ అయిన కొల్లా సతీష్ గారు, కొల్లా పుష్ప గారు ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. చాలా చక్కగా చేశారు. వీళ్ళు స్వయంగా వాళ్ళ కాలేజీ పిల్లలతోనే స్వామికి నివేదన అంతా కూడా రెడీ చేసి దాదాపు 3000 మంది పైగా వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుందండి. చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఈ ఏర్పాటుని చూస్తుంటే
రాముడే వచ్చి ఇక్కడ కూర్చున్నాడా అనే టైప్లో అనిపిస్తుందండి. ఇంతటి మహత్కార్యాన్ని వీక్షించడానికి జిల్లా గవర్నర్గా నేను వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరి వివిధ క్లబ్బుల్లో కూడా చేపట్టారు. కానీ ఇక్కడ అలయన్స్ కాలేజ్లోని ఇటువంటి ఏర్పాట్లు జిల్లా స్థాయిని మరింత పతాక స్థాయిలోకి ఎగిరి ఉన్నదండి. థ్యాంక్ యూ. జయవాసవి, జయ వాసవి. ఇట్లు మీ గవర్నర్ నిర్మలా వాంకాయల, డిస్ట్రిక్ట్ V2018. మేనేజ్మెంట్ 2003లో స్థాపించబడి దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు 24వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మాకు మొదటి నుంచి వినాయక చవితి, శ్రీరామనవమి స్టూడెంట్స్ చేత చేయించడం అనేది అది ఆనవాయితీగా పెట్టుకున్నాము. దానివల్ల ఏంటంటే బల్క్ కుకింగ్ అనేది స్టూడెంట్కి బాగా తెలుస్తుంది. బల్క్ కుకింగ్ తెలియడం వల్ల వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాబ్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంలో ఈ ప్రొడక్షన్ బల్క్ కుకింగ్ ప్రాసెస్లోని ఈవేళ కనీసం 3000 మందికి అన్నదానం కార్యక్రమాన్ని కాకుండా మేము బల్క్ కుకింగ్ నేర్పాలని స్టూడెంట్స్కి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ తర్వాత ఈ మన సంస్కృతి ఏదైతే ఉందో నెక్స్ట్ తరానికి కూడా తెలియాలనే ఉద్దేశంలో ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం మేము. ఈరోజు మా స్టూడెంట్స్ ఇంతమంది దేశ విదేశాలలో అనగా సింగపూర్, మలేషియా, మాల్దీవ్స్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ జర్మనీ, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఖత్తర్, ఓమన్, US, UK లాంటి కంట్రీస్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం మేము మొదటి నుంచి వాళ్ళకి భక్తిభావం నేర్పరచడం, అలాగే సబ్జెక్ట్ పరంగా పూర్తి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో చెప్పడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నామని మేము చాలా గర్విస్తున్నాం. ఇప్పటికీ 10,000 చీలక మంది స్టూడెంట్ మా దగ్గర చదువుకొని వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ 25 years ఆఫ్ అల్యూమినియం చేస్తున్నాము. ఆ రోజు కూడా ఇంతకంటే ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాం. తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి, తర్వాత నా ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నానండి.